మాది చాలా చిన్న ఊరు. పెద్దగా ఎవరికీ బయట ప్రపంచం తెలియదు. ఊర్లో ఏం జరిగినా అది మొదట గాలిలో తిరుగుతుంది, తరువాత మాత్రమే మాటలుగా బయటికి వస్తుంది. ఇక్కడ చేతబడి అనేది ఎవరో చెప్పే కథ కాదు. ఎవరి ఇంట్లో మొదలైతే ఆ ఇంట్లో వాళ్ళ ముఖాల్లోనే ముందుగా కనిపిస్తుంది. ఈ సంఘటన జరిగిన రోజు కూడా చాలా సాధారణంగానే మొదలైంది. ఉదయం లేచి ఇంటి ముందట ఊడ్చేటప్పుడు మా అమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. నేలవైపు చూస్తూ నిశ్శబ్దంగా నిలబడి ఉంది. నేను కూడా దగ్గరకు వెళ్ళి చూశాను. మా ఇంటి ముందు మట్టి కొంచెం ఉబ్బినట్టు కనిపించింది. ఎవరో తవ్వినట్టు కాదు, కానీ నేల లోపల నుంచి ఏదో పైకి తోసినట్టుగా ఉంది. అమ్మా, నిన్న రాత్రి ఏమన్నా వర్షం పడిందా అని మా అమ్మని అడిగాను. అమ్మ సమాధానం చెప్పలేదు. మట్టి మీద కాలు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఆ నిశ్శబ్దమే నాకు మొదటిసారి అసహజంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం వరకు అన్నీ మామూలుగానే జరిగాయి, కానీ రాత్రి నిద్రపోయాకే మార్పు మొదలైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి లోపల ఎక్కడో తలుపు తెరుచుకున్న శబ్దం. లేచి చూసేసరికి వంటగది తలుపు లోపల నుంచి తెరిచి ఉంది. ఎవ్వరూ లేచినట్టు లేదు. మళ్ళీ మూసేసి పడుకున్నాను. అదే రాత్రి మా నాన్న నిద్రలో వింతగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కలలో మాట్లాడుతున్నట్టు కాదు, చాలా స్పష్టంగా, నెమ్మదిగా. మట్టి మట్టి బరువుగా ఉంది, మట్టి బరువుగా ఉంది. ఆ మాటలు విన్నప్పుడు నాకు చెమట పట్టింది. నాన్నకు ఎప్పుడూ నిద్రలో మాట్లాడే అలవాటు లేదు. మరుసటి రోజు ఉదయం మా ఇంట్లో ఇంకో వింత కనిపించింది. ఉప్పు డబ్బా వంటగది మధ్యలో ఉంది. ఎవ్వరూ అలా పెట్టలేదు. అమ్మని అడిగితే ఆమె నన్నే చూసింది. ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇలాంటి చిన్న విషయాలే మా ఊర్లో పెద్ద విషయాలుగా మారుతాయి. మూడో రోజు రాత్రి నేను ఇంకా నిద్రలోకి పోలేదు. బయట చాలా నిశ్శబ్దంగా ఉంది. కుక్కలు కూడా అరవటం లేదు. అప్పుడు వినిపించింది. ఇంటి వెనక వైపు నేల మీద ఎవరో చేతితో మట్టి తవ్వుతున్న శబ్దం. ఎలుకల శబ్దం కాదు, స్పష్టంగా మనిషి చేతి శ్రమ కనిపిస్తుంది. కిటికీ దగ్గరకు వెళ్ళాను. బయట చీకటి చూడాలనిపించింది, కానీ చూడకూడదనే భయం ఇంకా ఎక్కువగా అనిపించింది. ఆ శబ్దం కొన్ని నిమిషాల తర్వాత ఆగిపోయింది. నేను నిద్రపోలేక తెల్లవారే వరకు అలాగే కూర్చున్నాను. ఉదయం వెలుతురు పడగానే వెనక వైపు వెళ్ళి చూశాను. అక్కడ చిన్న గుంత, లోతుగా కాదు, కానీ అందులో ఉన్నది చూసిన వెంటనే నా కడుపు మెల్లగా ముడుచుకుంది. అది మా ఇంట్లో పగిలిపోయి చెత్తలో వేసిన పాత అద్దం ముక్క. ఆ అద్దం ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? ఎప్పుడు పాతి పెట్టారు? ఆ ప్రశ్నలకు ఎవ్వరు సమాధానం చెప్పలేదు. అమ్మ మాత్రం ఒక్క మాట అనింది. ఇది మన ఇంటి మీదే మొదలైంది. ఆ రాత్రి మా నాన్నకు జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాం. ఏమీ లేదు, మందులు రాసిస్తా, సెట్ అవుతుందిలే అన్నాడు. కానీ నాన్న చూపు వింతగా ఉంది. ఆయన ఇంటికి వచ్చాక పదే పదే వెనక వైపు చూస్తున్నాడు. నాన్న, ఎవరైనా వచ్చారా అని అడిగితే ఎవరూ లేరు
కానీ ఉన్నట్టే అనిపిస్తుంది అన్నాడు. అదే రాత్రి మళ్ళీ మట్టి శబ్దం, ఈసారి చాలా దగ్గరగా, ఇంటి గోడ పక్కనే. నేను లేచి అమ్మను లేపాను. అమ్మ కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. ఇది మొదటిదే అంది. ఇంకా చాలా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఒక రాత్రి భయం కాదు, ఇది మొదలైన ప్రక్రియ అని.